బహిరంగ మార్కెట్లో బంగారం ధరలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తులం బంగారం ₹1,00,000 దాటిపోయింది. అయినప్పటికీ బంగారం కొనుగోలు ఎక్కడా తగ్గలేదు. ధర పెరిగినా పసిడిపై మహిళలకు ఉన్న మమకారం దృష్ట్యా గోల్డ్ షాపులు కిటకిటలాడుతూనే ఉన్నాయి. చిన్న చిన్న వ్యాపారులు, స్వర్ణకారులు సైతం ఎంతో కొంత పెట్టుబడి పెట్టి బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నారు. ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరకే బంగారం విక్రయిస్తామని, తాకట్టులోని పసిడి విడిపిస్తామని చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా దొడ్డపేటకు చెందిన నాగరాజు స్వర్ణకారుడు. చిన్న చిన్న బంగారు వస్తువులు తయారు చేసి విక్రయిస్తుంటాడు. బాగా తెలిసిన వాళ్లకు ఆర్డర్లు తీసుకొని బంగారు ఆభరణాలు చేయిస్తుంటాడు. ఈ క్రమంలో అదే రాష్ట్రం గంగావతికి చెందిన సాతుపాటి యువరాజు నాగరాజుకు ఫోన్ చేశాడు. ఏపీలోని చీరాల ప్రాంతంలో తక్కువ ధరకే బంగారం విక్రయిస్తుంటారని, అక్కడ తనకు తెలిసిన వాళ్లున్నారని నాగరాజును నమ్మించాడు. అతడు చెప్పింది నిజమో కాదో నిర్ధారించుకునేందుకు నాగరాజు ఈపూరుపాలెం రాగా అప్పటికి అక్కడికి చేరుకున్న యువరాజు కొంత బంగారం చూపించాడు. దాన్ని అన్ని విధాలుగా పరీక్షించిన నాగరాజు బంగారమేనని నిర్ధారించుకున్నాడు. డబ్బులు తీసుకొని వస్తానని చెప్పి వెళ్లిపోయిన నాగరాజు తన సోదరుడితో కలిసి 14 లక్షలు తీసుకుని ఈపూరుపాలెం వచ్చాడు. అప్పటికే అక్కడ కారులో 6 ముఠాతో మకాం వేసిన యువరాజు నాగరాజు అతని సోదరుని తీసుకుని పొలాల్లోకి తీసుకెళ్లాడు. నగదు చూపిస్తే బంగారం తీసుకొస్తామని చెప్పాడు. వారు 14 లక్షలు నగదు చూపించగానే కత్తులతో బెదిరించి ఆ డబ్బుతో సహా ఉడాయించారు. బాధితులిద్దరూ మోసపోయామని భావించి వెంటనే చీరాల పోలీసులను సంప్రదించారు. వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు నర్సరావుపేట మీదుగా దోర్నాల వైపు వెళ్లినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు యువరాజుతో పాటు మిగిలిన కేటుగాళ్లను అరెస్టు చేశారు. నాగరాజు నుంచి లాక్కెళ్లిన నగదును స్వాధీనం చేసుకున్నారు. మా దగ్గర బంగారం ఉంది, దీన్ని మేము 4,000కి 5,000కి ఇస్తాము గ్రామ బంగారం అని చెప్పేసి చెప్పటం, దీన్ని ఆశపడి కొంతమంది వ్యక్తులు తక్కువ రేటుకే బంగారం వస్తుంది అని చెప్పేసి మేము మళ్ళీ దాన్ని బయట అమ్ముకోవచ్చు, ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు అని చెప్పేసి కొంతమంది ఆశపడి ఇలాంటి మోసగాళ్ల బారిన పడి వచ్చి డబ్బులు పోగొట్టుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. మా పోలీస్ పరంగా విన్నపం ఏంటంటే తక్కువ రేట్ అనేది లేదు. గ్రామ్ అనేది మినిమం 10,000 రూపాయల పైనే ఉంది. కాబట్టి ఎవరు కూడా ఒక గ్రాముని 2,000కి 3,000కి 4,000కి అనేది మేము ఇస్తాము రండి అంటే ఖచ్చితంగా మోసమే అది. కాబట్టి వ్యక్తులు దీన్ని గుర్తించి దురాశకు లోనయ్యి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఇలాంటి వాటికి పెట్టి మోసపోదు. వాళ్ళు పక్కాగా అటువంటి వ్యక్తులు చేసేది ఏంటంటే నకిలీ బంగారం అంటగడతారు. చీరాల ప్రాంతంలో సుమారు ఈ సంవత్సర కాలంలో 5 కేసులు ఇట్లాంటివి నమోదు అవడం జరిగింది. ఈ 5 కేసులు కూడా మేము డిటెక్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, తర్వాత కోర్టుకు పెట్టడం జరిగింది. బాపట్ల జిల్లాలో ఇలాంటి మోసాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. తాకట్టులో ఉన్న బంగారం విడిపించి మార్కెట్ ధరకే కొనుగోలు చేస్తామంటూ మోసం చేసే ముఠాలు సైతం జిల్లాలో పెద్ద ఎత్తున తిరుగుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో మోసగాళ్లిచ్చిన ప్రకటన చూసి విజయవాడకు చెందిన రెహమాన్ అనే వ్యక్తి వేటపాలెం వచ్చాడు. తన వద్ద కొంత సొమ్ము ఉందని, మిగిలిన సొమ్ములు కట్టి అక్కడే బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపించాలని కోరాడు. అయితే రెహమాన్పై దాడి చేసిన ముఠా అతడి వద్ద ఉన్న 4 లక్షల రూపాయలతో పరారైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు 5గురిని అరెస్టు చేశారు. ఇంతకు ముందు డబ్బులు తీసుకొని నకిలీ బంగారం అంటగట్టి మోసం చేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా కత్తులతో బెదిరించి డబ్బులే లాక్కెళ్లిపోతున్నారు. కర్ణాటక నుంచి వస్తోన్న ముఠాలు ఈ ప్రాంతంలో మోసాలకు పాల్పడుతున్నాయని పోలీసులు తెలిపారు. మాకు స్లిప్పులు పెట్టారు, ఫలానా ఇదని చెప్పారు, ఇన్ని గ్రామ్స్ ఇదని చెప్పారు. సరే అని చెప్పి అది మొత్తం చూసుకొని వచ్చాం. ఇక్కడికి వచ్చేప్పటికీ అది ఇంటికి తీసుకెళ్ళి ఇలా చేశారు. ఇది మొత్తం చేసింది 5గురు. నన్ను
నా మీద అటాక్ చేసింది మటుకు ముగ్గురు. ఇందులో మెయిన్ క్యాండిడేట్ ఏమో రాజేష్ అనే క్యాండిడేట్. ఆ క్యాండిడేటే నాకు, ఆ వ్యక్తే నన్ను ఫోన్ చేసి ఇక్కడ మాకు కాల్ వచ్చింది ఆ వ్యక్తి ద్వారా. మన ఒక యాడ్ ఇచ్చుంటే మేము బంగారు బ్యాంకులో ఉండదని మేము రిలీజ్ చేపిస్తాము అని చెప్పేసి చెప్తే మంచిగా అతను రప్పించుకొని 4 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని అతను వచ్చి అతన్ని ఆటోలో ఎక్కించుకొని వాళ్ళు బ్యాంకుకి తీసుకెళ్లకుండా, ఎక్కడైతే బంగారు తాకట్టు అక్కడ తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకుని వెళ్ళి ఆడ కత్తితో బెదిరించి చంపుదామని చెప్పేసి బెదిరించి అతని దగ్గర నుంచి 4 లక్షలు లాక్కెళ్ళడం జరిగింది. దాన్ని కూడా మేము వాళ్ళని ఉద్దాన్ని ట్రేస్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, కోర్టు పెట్టడం జరిగింది. తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామంటేనే అందులో ఏదో మోసం ఉందని ప్రజలు గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దోపిడీలు చేసి తీసుకొచ్చిన బంగారం తక్కువ ధరకు విక్రయిస్తామంటే ఎవరూ నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు.